student activities and care. CRT training. Flexible curriculum. KL, deemed to be university. మధ్యంతర బడ్జెట్ కి సర్వం సిద్ధమైంది. రేపటి బడ్జెట్లో తమకు మేలు చేయాలంటూ వివిధ వర్గాలు ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మొరపెట్టుకున్నాయి. దేశంలోని వ్యాపారవేత్తల సంస్థ అయిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ బడ్జెట్లో దేశంలోని వ్యాపార తరగతి కోసం ప్రత్యేక వెసులుబాటును ఇవ్వాలని, అలాగే జీఎస్టీని సరళీకృతం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కోరారు. ప్రతి జిల్లా స్థాయిలో అధికారులు వ్యాపారవేత్తలతో కూడిన జీఎస్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని, తద్వారా జిల్లా స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని, జిల్లా స్థాయిలోనే పరస్పర సమన్వయంతో జీఎస్టీ పన్ను పరిధిని పెంచవచ్చని క్యాట్ సూచించింది. వ్యాపారం చేయడానికి అనేక రకాల లైసెన్సులు అవసరమవుతున్న నేపథ్యంలో వాటికి బదులుగా ఒకే లైసెన్స్ వ్యవస్థను ప్రకటించాలనేది వ్యాపారులు కోరుతున్నారు. నేషనల్ రిటైల్ ట్రేడ్ పాలసీని కూడా తక్షణమే అమలు చేయాలని, అయితే ఈ కామర్స్ పాలసీ నిబంధనలను ఆలస్యం చేయకుండా ప్రకటించాలని క్యాట్ అభ్యర్థించింది. వ్యాపారులకు తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి సులువుగా రుణాలు అందించే పథకాన్ని ప్రకటించాలని, ప్రస్తుతం వ్యాపారులకు పింఛన్ ఇస్తున్న విధానాన్ని సవరించి మళ్లీ దానిని అమలు చేయాలని అన్నారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో హోల్సేల్ వ్యాపారం కోసం ప్రత్యేక ట్రేడ్ జోన్ను రూపొందించే ప్రకటన రావాలని, అక్కడ ప్రభుత్వం విండోను ఏర్పాటు చేయాలని, తద్వారా అన్ని రకాల ప్రభుత్వ ప్రక్రియలను సింగిల్ విండో ద్వారా పూర్తి చేయాలని ఆయన కోరారు. టెక్స్టైల్స్, బొమ్మలు, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ఆటో విడిభాగాలు, హార్డ్వేర్, జ్యువెలరీ, రెడీమేడ్ వస్త్రాలు మొదలైన వివిధ ట్రేడ్ల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని క్యాట్ కోరింది. భారతదేశ ఎగుమతులు వేగంగా పెరగడానికి సంస్థలతో కలిసి ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. వ్యాపారులకు చెక్ బౌన్స్ అనేది పెద్ద సమస్య కాబట్టి చెక్ బౌన్స్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి జిల్లా స్థాయిలో రికవరీ ట్రిబ్యునల్ లేదా లోక్ అదాలత్ను ఏర్పాటు చేయాలి. అందులో అటువంటి కేసులను 45 రోజుల్లో పరిష్కరించాలి. ఎంఎస్ఎంఈలకు ఇచ్చే అన్ని ప్రయోజనాలను వ్యాపారులకు ప్రకటించాలి. అలాగే మార్కెట్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ఒక విధానాన్ని రూపొందించాలని క్యాట్ డిమాండ్ చేసింది. బ్యాంకుల ప్రయోజనాలు అందరికీ చేరేలా వ్యాపారవేత్తలకు బ్యాంకింగ్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా ఉండాలని, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి క్రెడిట్ డెబిట్ కార్డులపై బ్యాంకు ఛార్జీలను ప్రభుత్వం నేరుగా బ్యాంకులకు సబ్సిడీ ఇవ్వాలని క్యాట్ అభ్యర్థించింది. తద్వారా వ్యాపారులు, వినియోగదారులకు ఎటువంటి బ్యాంక్ ఛార్జీలు చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. అయితే డిజిటల్ చెల్లింపు ప్రమోషన్ బోర్డు ఉండాలని కూడా క్యాట్ కోరుతోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఎలాంటి మేజర్ ప్రకటనలు ఉండవని స్వయంగా ఆర్థిక మంత్రి చెప్పిన నేపథ్యంలో వ్యాపారుల ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.